ఈరోజు మనతో పాటు మన ఓల్డ్ స్టూడెంట్ 2018లో మన దగ్గర కోర్స్ నేర్చుకొని ఇప్పుడు ఎల్ఎన్టీలో జాబ్ చేస్తున్నాడు. సో ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్ విత్ 7,200. నౌ ఈస్ గెటింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ అండ్ వర్కింగ్ యాజ్ ఏ టీమ్ లీడ్. సో దేవేంద్రచారి అంతేనా? హాయ్ సార్. సో హాయ్. బీటెక్ అంటే డిగ్రీ బీటెక్ కదా? ఎప్పుడు పాస్ అయ్యావు? బీటెక్ 2018లో మెకానికల్ ఇంజనీర్గా పాస్ అయ్యాను సార్. మెకానికల్ ఇంజనీర్ పాస్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి నేను డాక్టర్ నేర్చుకున్నాను సార్. 18 అంటే 19లో అయిపోయి 10 months పట్టి ఉంటుంది. 10 months పట్టింది సార్. 10 months అయిపోయింది సార్. 10 months జాబ్ 3 months ఫ్రీగా చేశాను సార్ ఒక ఆర్గనైజేషన్లో. దెన్ నాకు శాలరీ వచ్చేసి 7,200. సో నేను అందులోనే ఒక 1.5 year మోస్ట్లీ నియర్ టు 2 years చేశాను సార్. చేశాక నాకు .NET ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మనం టెక్నికల్గా ఎలా చేయాలి, ఏమేమి టూల్స్ మనం వాడతాం అనేది ఒక మంచి అవగాహన వచ్చింది సార్. దాని తర్వాత కంపెనీ నేను చేంజ్ అవ్వడం, నాకు ఇంకా వేరే సాఫ్ట్వేర్ నేర్చుకోవడం చాలా బాగా జరిగింది సార్. ఈ ప్రజెంట్ అయితే LTMINTలో చేస్తున్నాను సార్. ఎల్ఎన్టీనా? ఎల్ఎన్టీ సార్. ఎల్ఎన్టీ. సో మంచి ప్యాకేజ్లో మంచి ప్యాకేజ్ చెప్పకూడదేమో. అదే ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్, నాట్ రిక్వైర్డ్ టు రివీల్. అండ్ వర్కింగ్ యాజ్ ఏ టీమ్ లీడ్. వెరీ గుడ్. సో ఫైనల్గా నువ్వు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి, ఇప్పుడు బీటెక్ అయిపోయి వస్తుంటారు, వాళ్ళకి తెలియక డేటా సైన్స్ అనో జావా అనో ఏదో నేర్చుకుంటారు, వాళ్ళకి నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఏంటి? బేసిక్గా యాజ్ ఏ ఫ్రెషర్గా ఐటీలో సర్వే అవ్వాలి అంటే సార్, ది బెస్ట్ థింగ్ ఏంటంటే డెవలప్మెంట్ సార్. ప్రోగ్రామింగ్ సో మనం ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటామో, ప్రోగ్రామింగ్ అంటే ఇన్ ఫ్యూచర్ కూడా ప్రతి ఒక్కటి ప్రోగ్రామింగ్ తప్ప ఏముండదు సార్. బేసిక్గా ప్రోగ్రామింగ్తో నేర్చుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే చాలామంది జావా సైడ్ వెళ్తారు, లేకపోతే డేటా సైన్స్ కానీ అజూర్ క్లౌడ్ సైడ్ కానీ వెళ్తారు. బట్ అలా కాకుండా ఎప్పుడైతే .NET నేర్చుకున్నామో, .NET అనేది ఒక సముద్రం లాంటిది. బేసిక్గా సబ్జెక్ట్ చెప్పడం, ఆ సబ్జెక్ట్ నేర్చుకొని మనం అందులో స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని ఏ చేపకు బలి కావద్దు. బేసిక్గా .NET ఎంత నేర్చుకుంటామో అంత ఫ్యూచర్ ఉంటుంది. .NET ఫ్యూచర్ ఉంటుంది. ఇది అకాడమిక్లో లేకపోవడం వల్ల వాళ్ళకి అవగాహన లేదు. సో నీకు ఎలా ఉపయోగపడ్డది నా ట్రైనింగ్? సార్ నేను మీ దగ్గర వచ్చినప్పుడు నాకు ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు సార్. బేసిక్గా నాకు ల్యాప్టాప్ కూడా తెలియదు బేసిక్గా ఆ టైం. ఈవెన్ దో బీటెక్లో మనం ల్యాప్టాప్ మెయింటైన్ చేసినా కూడా నాకు అంతగా నాకు తెలియదు సార్. నాకు మీ దగ్గరకు వచ్చాను సార్. ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock వచ్చి నైట్ 8 o'clock వెళ్ళేది సార్. లంచ్ కూడా అక్కడే చేసేసారు. సో అలా నేను ఒక 8 to 10 months మీ దగ్గర నేర్చుకున్నాను. 10 to 12 hours ఉన్నావు కదా? ఎక్కడ హోమ్ టౌన్ ఎక్కడ నీది? మాది వరంగల్ సార్. బేసిక్గా మాది వరంగల్. నేను ఇక్కడ భరత్నగర్లో ఉండేది మా అన్నయ్య దగ్గర. మా అన్నయ్య సజెస్ట్ చేశారు, అరుణ్ రెడ్డి సార్ పేరు. సో సజెస్ట్ చేయగానే ఆయన మా స్టూడెంటా? వాళ్ళ ఫ్రెండ్ మీ స్టూడెంట్ సార్. ఫ్రెండ్. అదో పెద్ద స్టోరీ. అది చాలా పెద్ద స్టోరీ సార్. అది మనకు వచ్చేదంతా స్టూడెంట్ ఫ్రెండ్, బ్రదర్, సిస్టర్. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళలో 60 మందిలో 30 మంది మన స్టూడెంట్ యొక్క చెల్లె, తమ్ముడు, లేదా వాళ్ళ వైఫ్, ఇట్లా వస్తారు రిఫరెన్స్. సో కోడింగ్ అయితే నేర్చుకున్నావు కదా? కోడింగ్ నేర్చుకున్నాను సార్. హ్యాపీయా జాబ్లో? హ్యాపీ సార్. అప్పుడు మీ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉన్నారు? టచ్లో ఉన్నారు? మా బ్యాచ్ వాళ్ళకి బేసిక్గా నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఒక 10 to 15 members ఫ్రెండ్స్ అయ్యారు సార్ అందులో. సో అందరూ ప్రజెంట్ సోమాజిగూడలో ఒక కంపెనీ, సువర్ణ టెక్నోసాఫ్ట్ అని ఒక కంపెనీ ఉంటుంది సార్. అందరు ప్రతి ఒక్కరు అందులో లీడ్ పొజిషన్లో ఇస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే సార్ దగ్గర నేర్చుకున్నామో మేము అందరం లీడ్ పొజిషన్లో ఉన్నాం సార్ ఇప్పుడు. గ్రేట్. వీఆర్ సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.